కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సభని రైతు వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నాం. కామ్రేడ్ సుందరయ్య ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి కమ్యూనిస్టు, దక్షిణ భారతదేశంలోనే కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ముఖ్యులు. ఈ దేశంలో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కావాలని, సమసమాజం కావాలని, భూమి లేనటువంటి పేదలకు భూమి కావాలని, అదే రకంగా మొత్తం దేశంలోనే మొదటిసారిగా వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి వారి పరిస్థితుల్ని కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేసి సంఘాన్ని దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి దాంట్లో తను ప్రారంభకులు. అదే రకంగా ఈ దేశంలో తరతరాలుగా జరుగుతున్నటువంటి అణచివేత, వివక్ష, అంటరానితనం ఏదైతుందో తన గ్రామంలోనే ఆ కార్యక్రమాన్ని, వివక్షకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. చేదబావులలో నీళ్లు చేదుకునేటువంటి అవకాశం లేనటువంటి సమయంలో ఈ బావిలో ఉన్నటువంటి నీళ్ళని ఆ బావిలో, ఆ బావిలో నీళ్ళని ఈ బావిలో చేసి ఆ వివక్ష లేకుండా ఉండాలని కొట్లాడినటువంటి వ్యక్తి. తన కుటుంబంలో వేరుగా అన్నం పెడుతున్నటువంటి సమయంలో, దళితులకు, అంటరాని వారని చెప్పి వేరుగా అన్నం పెడుతున్నటువంటి సమయంలో ఆ రకంగా ఉండడానికి వీల్లేదని చెప్పి కుటుంబంలోనే పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అదే రకంగా వివక్షకు, అంటరానితనానికి ఒకవైపు పోరాటం చేస్తూనే అదే రకంగా తన పేరుని, ఈరోజు పుట్టినటువంటి కులాన్ని మార్చుకునేటువంటి అవకాశం లేదు, కానీ నా పేరులో ఆ కులం యొక్క ప్రస్తావన ఉండొద్దు అని చెప్పి సుందరయ్యగా తన పేరుని మార్చుకున్నటువంటి వ్యక్తి. అదే రకంగా భవిష్యత్తులో పిల్లలు ఉంటే నాకు ఉద్యమానికి ఆటంకం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో పిల్లలే లేకుండా ఉన్నటువంటి వ్యక్తి. తనకు వచ్చినటువంటి యావత్ ఆస్తిని పార్టీ కోసం దారాదత్తం చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ప్రపంచంలోనే ఒక మహత్తరమైనటువంటి పోరాటం జరిగినటువంటి సందర్భంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటానికి, దానికి దశ దిశ నిర్దేశం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అదే రకంగా పార్లమెంటులో కానీ, అసెంబ్లీలో కానీ తను మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నంగా, నాయకులకు భిన్నంగా ఒక సింపుల్గా సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. మొదటి పార్లమెంటులోనే ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనప్పటికీ కూడా సైకిల్ మీద పార్లమెంటుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చిన్న వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా డాంబికంగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సమయంలో కూడా సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన ఆచరణ, మాటలు చెప్పడం కాదు, ఆచరణలో పిల్లలు లేకుండా కానీ ఆస్తిని పంపిణీ చేయడం కానీ సాదా సీదా జీవితాన్ని గడపడం అనేటువంటిది ఏదైతే ఉందో, దాంతోపాటు కొన్ని రోజుల తరబడి కాలినడకన వెళ్ళి కార్యకర్తల్ని కలిసేటువంటి విషయంలో కానీ, కార్యకర్తల యొక్క బాగోగులు చూసేటువంటి విషయంలో కానీ ఆయన స్ఫూర్తిదాయకమైనటువంటిది. ఈరోజు ఆయనని స్మరించుకోవడం అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి సరళీకరణ ఆర్థిక విధానాల ప్రభావంతో ఎన్నికల్ని కూడా డబ్బులమయం చేస్తున్నటువంటి ఈ తరుణంలో వాటికి వ్యతిరేకంగా నికరంగా నిలబడాలి. ఈరోజు భూమిని మళ్ళీ కేంద్రీకరణ చేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఆ రోజు భూ సంస్కరణల కోసం ఏ రకంగానైతే పోరాటం జరిగిందో ఆ రకమైనటువంటి పోరాటానికి సన్నద్ధం కావాలి. అదే రకంగా వ్యవసాయ కూలీల సమస్యల మీద, రైతాంగం యొక్క సమస్యల మీద సమరశీలమైనటువంటి పోరాటాలకు సన్నద్ధం కావడమే ఆయనకు అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.